తమ్ముడు పోయాడని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్న నాదెళ్ల మనోహర్ గారు రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీ ఏం బలంగా ఉందని చెప్పని బ్యానర్లు కట్టినంత మాత్రం పార్టీ బలంగా ఉన్నట్ట, మనం 30% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏం అడుగుతాం, మాట్లాడాడు. వచ్చింది తీసుకున్నట్టు మాట్లాడాడు. మన అందరూ కలిసి దాడి చేశారు కదా నాదెళ్ల మనోహర్ గారి మీద. ఇప్పటికీ ఇక్కడ ట్రోల్ చేస్తూనే ఉన్నారు కదా నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడిన విషయాల్ని. మరి మీరందరూ దాడి చేశారు కదా నాదెళ్ల మనోహర్ మీద, జనసేన పార్టీ మీద. మీరందరూ అప్పుడు పోయారా వైసీపీకి? మీరే ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ దెబ్బతింటుందని టీడీపీ పార్టీ విధానాల వల్ల. నేను అదే వ్యక్తం చేశా. నేను అదే నా బాధ, నేను కూడా అదే వ్యక్తం చేశాను. నా బాధను వ్యక్తం చేశాను నేను కూడా. సార్ మీరు పార్టీకి రావాల్సిన హక్కులు రావట్లేదు, మన పార్టీకి రావాల్సింది మన కష్టం మనం పొందట్లేదు అని చెప్పని ఒత్తుకున్నా నేను. మరి మీరు అందరూ కలిసి నాదెళ్ల మనోహర్ దాడి చేశారు కదా. నాదెళ్ల మనోహర్ గారు ఏ చెప్తుంది వినకపోయారా? వచ్చిందే వచ్చింది. అప్పుడు మా నామినేషన్ పోర్టులు 4% 5% ఇచ్చారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 4% 5% ఏదో వాళ్ళు పడేస్తారు, టీడీపీ ముష్టి పడేస్తారు. తీసుకుందాం, ఊరుకోండి. ఎందుకు నాదెళ్ల మనోహర్ గారికి దాడి చేశారు అందరు కలిసి? బొలిశెట్టి సత్య గారు ఎవరు మాట్లాడితే కింద కామెంట్లు పెట్టారు కదా, సార్ బాగా మాట్లాడారు సార్, బాగా చెప్పారు సార్ మీరు అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారు కదా. ఇదే పార్టీలో జరుగుతున్న లోపాన్ని దాసరాము మాట్లాడితే దాసరాముని ఇష్టం వచ్చినట్టు తిట్లు ఎలా మాట్లాడారు, ఎలా అసహ్యంగా నీచంగా ఎలా మాట్లాడారు. నేను అడిగింది కూడా పార్టీలో జరుగుతున్న అన్యాయాల గురించి నేను అడిగింది కూడా. అంటే మీరందరూ కూడా న్యాయం, నాకు న్యాయమా? నాదెళ్ల మనోహర్ గారు మీరు అందరూ దాడి చేశారు లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు కోటలో? నేను కూడా నేను అడిగింది కూడా అయ్యాక పార్టీ సమస్యల గురించి నేను మాట్లాడింది ఏం లేదు సార్. నేను చెప్పేది ఒక్క నిమిషం, నేను ఏం లేదు, ఒకే ఒక్క విషయం సార్. నేను ఇన్ని సంవత్సరాల నా ఉద్యమాల్లో, ఇన్ని సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళు ఎప్పుడన్నా నన్ను విధానపరంగా విభేదించారు. వాళ్ళు విధానపరంగానే విభేదించారు. ఏ రోజు నేను ఎవరికైనా అమ్ముడుపోయానో వాళ్ళు అనలేదు సార్. వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ, వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, ఈవెన్ తెలుగుదేశం కూడా చెప్తా, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను విధానపరంగా విభేదించారు, రాజకీయ విధానపరంగా అంతే తప్ప నేను అమ్ముడుపోయాడు దాసరాము అనేవాడు అమ్ముడుపోతాడు, అమ్ముడుపోయే మనిషి అని ఎప్పుడు అనలేదు సార్. నేను ప్రాణాలు పెట్టి పనిచేసి నా పార్టీ నాది, పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు మమ్మల్ని పనిచేయమని. నిలబడి ప్రాణాలు పెట్టి జగన్ లాంటి ఒక రాక్షసుని నియంత్రణ ఢీకొని 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఊరు తిరిగి ఆ పార్టీ కోసం కొట్టి చాకిరి చేస్తే జనసేన నా అనుకున్న జనసేన పార్టీ ఉంది, నా అనుకున్న జనసేన కార్యకర్తలు, నా అనుకున్న జనసేన నాయకులు, జనసేన పేరుతో కాపులు నన్ను వైసీపీకి ఎవరికో అమ్ముడుపోయారని చెప్పి నన్ను నీచమైన కూతురు కూర్చారు. పార్టీని బాగు చేసుకోండి, నేను రాజకీయ మనిషిని కాదు, నాకే పదవులు నాకు ఇవ్వద్దు, మేము రాము, కులపరమైన మనుషులు, రాజకీయాలకు సంబంధం లేదు, మీరు బాగుండండి, ఈ పార్టీ బాగుండండి. మీరు కోరుకుంటుంది పదవులు, వినండి, మీరు కోరుకుంటుంది పదవులు కాదు, మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం, మీరు కోరుకుంటుంది పేద కులాల రాజ్యాధికారం. అది పార్టీ బలోపేతం చేసుకొని టీడీపీ నుంచి మీకు రావాల్సిన హక్కులు తీసుకొని గట్టిగా పోరాడితేనే వస్తుంది తప్ప రాజ్యాధికారం చిన్న చిన్న విషయం ప్రతి విషయాన్ని కాంప్రమైజ్ అవుతూ పోతే అవి సాధించలేమండి. జాగ్రత్తగా మిమ్మల్ని పార్టీ నమ్ముకొని పనిచేసిన వాళ్ళని కాపాడుకుంటూ కంటెన్ అవుతూనే సాధిస్తామని చెప్పని నేను చెప్తుంది. అది వాళ్ళు అది ఎట్లా అర్థం చేసుకుంటారు, అది వాళ్ళ సంస్కారం. ఈ విధానం ఇట్లా వెళ్తే మాత్రం కాపులకి పేద కులాలకి రాజ్యాధికారం అందుతుందని నాకంత ఆశలు కనపడుతుంది. అంటే రాము గారు, కాపుల విషయంలో హామీలు ఇవ్వటం, మళ్ళీ ముఖం చాటేయటం. ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత సోమవీర్రాజు చేసిన ప్రకటన చూసాం. మేము గవర్నర్ మేము ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నాం, బీజేపీలోకి వస్తే 1999లో అని ఆయన అన్నారు. నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికల ముందు ముద్రగడ వస్తారని భావించారు పవన్ కళ్యాణ్. ఆయన వస్తే ఆయన ఖచ్చితంగా కూటమి తరపున ఆయన్ని గవర్నర్ చేద్దామని ప్రతిపాదిద్దామని ఆయన ఆలోచన చేశారని ఆయన కామెంట్స్ చేశారు. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు ముద్రగడ లేకపోయేసరికి ఇలాంటి మాటలు మాట్లాడటం, కాపులు అనేసరికి ముందు హామీలు ఇవ్వటం, తర్వాత ముఖం చాటేయటం, ఏంటి పరిస్థితి? రాము గారు, హలో. రాము గారు, మనం చూసాం, అంటే సోమవీర్రాజు ఒక ప్రకటన చేశారు, ముద్రగడను ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాము, బీజేపీలోకి రాలేదు, అప్పుడు ఆ ప్రయత్నం జరిగింది అని. రెండోది నాదెండ్ల మనోహర్, మేము గవర్నర్ చేద్దాం అనుకున్నాము 2024 ఎన్నికల ముందు ఆయన వస్తే
పవన్ కళ్యాణ్ ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారని అని అన్నారు. అంటే ఈ హామీలు ఇవ్వటము కాపు నాయకుల విషయంలో, లేదంటే కాపుల్ని ఇది చేయటము, ముద్రగడ మరణం తర్వాత మళ్ళీ ఎప్పుడు లేనట్టు ముద్రగడ మీద కాపుల మీద మాట్లాడటం, వాట్ ఇట్ ఇండికేట్స్? సార్, ఇది మన నిన్న రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభం గారు, నెక్స్ట్ జిఎస్ రావు పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆయన కాపునాడు ఆయన, వారు కూడా ఈ మధ్య వెళ్ళిపోయారు. ఇద్దరు కలిపి సంస్మరణ సభ ఏర్పాటు చేశారు సార్. చాలా భారీ కార్యక్రమం, 4-5 వేల మంది ఇచ్చారు మంచిగా హోటల్లో, చాలా గ్రాండ్ దానికి వెళ్ళొచ్చారు సార్. అక్కడ సోమవీర్రాజు గారు ఈ కాపుల యొక్క రాజ్యాధికారము కొంతమంది పెద్దలు